కురుక్షేత్ర యుద్ధ సమయంలో అశ్వత్థామునిది ఎంతో ముఖ్యమైన పాత్ర. అశ్వత్థాముడు మరియు అతని తండ్రి ద్రోణాచార్యులు కౌరవుల పక్షాన ఉండి పోరాడారు. కురుక్షేత్రంలో భీకర యుద్ధం జరుగుతుంది. భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడి మనోస్థైర్యం దెబ్బతినటానికి శ్రీకృష్ణుడు ఒక పన్నాగాన్నైతే పన్నుతాడు. అది ఏంటంటే అశ్వత్థామ హతః కుంజరః అని అనమని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెబుతాడు. ధర్మరాజు నేను అబద్ధం చెప్పను అని చెప్పి శ్రీకృష్ణుడితో చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అలా చూడు, కుంజరః అనే ఏనుగు చనిపోయింది, నువ్వు ఇప్పుడు చెప్పు అని చెప్తాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అని అంటాడు. అశ్వత్థామ హతః అని అంటాడు. ఆ మాట ద్రోణాచార్యుడు వింటాడు. కుంజరః అనే సమయంలో శ్రీకృష్ణుడు యుద్ధభేరీలు మోగించి ఆ మాట ద్రోణాచార్యుడికి వినిపించకుండా చేస్తాడు. ఇక్కడ అశ్వత్థామ హతః కుంజరః అని అర్థం ఏంటంటే కుంజరః అనే ఏనుగు అశ్వత్థాముని చేతిలో మరణించింది అని. కానీ ఇక్కడ ద్రోణాచార్యుడు తన పుత్రుడు చనిపోయాడని చెప్పి భావిస్తాడు.